వరంగల్ మహానగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం హాటుగా జరిగింది. ఇక అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడిచింది. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని నల్లుకండువాలతో కౌన్సిల్లో నిరసన తెలిపారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. ఇక గత సర్కార్ తరహాలో శంకుస్థాపనలకే పరిమితం కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ గ్రేటర్ వరంగల్ అభివృద్ధి చేస్తుందని మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే నాయని కౌంటర్ ఇచ్చారు. వరంగల్లోని జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ హాల్లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నల్లకండువాలతో వచ్చిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశం ప్రారంభంలోనే నిరసనకు దిగారు. అధికారులు ప్రోటోకాల్ పట్టించుకోవడం లేదని, ప్రతిపక్ష డివిజన్ల డెవలప్మెంట్ నిధుల కేటాయింపుపై వివక్షత చూపుతున్నారని పోడియం ముందు ఆందోళన చేశారు. అనంతరం ముందుగా నిర్ణయించిన 16 ఎజెండా అంశాలతో పాటు మరో 7 టేబుల్ ఎజెండా అంశాలపై చర్చ జరిగింది. పేదలకు 5 రూపాయలకు భోజనం అందించే అన్నపూర్ణ పథకానికి 99,27,000 రూపాయల బిల్లు చెల్లించడానికి సభ ఆమోదం తెలిపింది. మలేరియా విభాగంలో 90 మంది కార్మికులకు 6 నెలల వేతనం, డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద 163 మందికి దినసరి కూలీలకు వేతనాలను మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. వరంగల్కు సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించాలని, నగరంలో అనేక అభివృద్ధి పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు మంత్రి కొండా సురేఖ. కౌన్సిల్లో అవకాశవాదంతోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని సురేఖ విమర్శించారు. 66 డివిజన్ల కార్పొరేటర్ల సమస్యలను కౌన్సిల్లో తెలుసుకుని సమాన న్యాయం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి సురేఖ. కార్పొరేటర్లకు అందరికీ కూడా సమానంగా చూడండి, మన పార్టీ వేరే పార్టీ అనేది పెట్టుకోదు. ఎందుకంటే ఈరోజు మేము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు 4 ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా అదే పద్ధతిలో చేస్తూ ఉన్నాం. పార్టీలకు అతీతంగా నిరుపేదలకు చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో మేము కూడా ఈ కార్పొరేటర్లో కూడా ఫండ్ అందరికీ కూడా సమానంగా ఇవ్వాలి అనేటువంటిది కూడా మేయర్ గారు నోటీస్కి తీసుకుపోయాము. వారు ఫండ్స్ అవైలబిలిటీని బట్టి ఎంత అయితే ఇస్తారో అంత అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వ అభివృద్ధి శంకుస్థాపనలకే పరిమితమైతే కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పిస్తుందన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ప్రతి డివిజన్కు 5 లక్షల చొప్పున నిధులు విడుదల చేశామన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల తీరును ఆయన తప్పుపట్టారు. ప్రజా సమస్యలపై చర్చించాలి కానీ అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే నాయని. మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామంటే దాన్ని వినకుండా ప్రతిదీ రాదాంతం చెయ్యాలి. ఇక్కడ వచ్చినాం వెళ్ళిపోయినాం అని చెప్పి మేము కూడా మాట్లాడినాం, మమ్మల్ని కూడా మర్చిపోకుండా ప్రజలు ఏదో మాట్లాడినాం అని చెప్పుకోవటమే తప్ప అభివృద్ధిలో ఇంకా కూడా సలహాలు సూచనలు ఇచ్చే ఆలోచనలకు రాలేకపోతున్నారు. ఏకపక్షంగా కాకుండా రాజకీయాలకు అతీతంగా మాకు అందరూ అవసరమే. అందరికి కూడా అందరి ప్రజల సమస్యలు తీర్చడానికే కార్పొరేషన్ ఉంది కాబట్టి అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. నిజాం ప్రభుత్వం నాటి ఆజం జాహీ మిల్లు కార్మికుల భవన విషయంలో మాజీ ఎమ్మెల్యే దందాలు చేసి ఫేక్ డాక్యుమెంట్తో విక్రయించారని, ఇప్పుడు అలాంటి ప్రయత్నమే జరుగుతుందని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఆరోపించారు. కార్మిక భవనం కూల్చివేసిన అధికారులు ఇతర వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పొగిడే ఎజెండా తప్ప కౌన్సిల్లో పెద్దగా చర్చ జరగలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. విలీన గ్రామాల ప్రజలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలని ఆయన కోరారు. ఈ ఉద్యమం ఇవన్నీ కూడా సబ్ది చెప్పాలని కౌన్సిల్లో అధికారులను మందలించడం జరిగింది. తప్పకుండా చర్య తీసుకోవాలి. చర్య తీసుకుంటే ఏ స్థాయికైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి తీసుకెళ్లి పరిష్కరించడానికి నా వంతు నేను ఈ వరంగల్లో పుట్టి పెరిగినాక నా బాధ్యత ఉంది. దానిపై తప్పకుండా ఖచ్చితంగా నికార్స్గా నిలబడినటువంటి మా కార్పొరేటర్లు అందరం కూడా ఈ నగర డెవలప్మెంట్ కోసం, ఈ నగరంలో జరగాల్సిన అభివృద్ధి కోసం, ఇక్కడ రావాల్సిన రైతు కూలీలు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ప్రతి దాని మీద నిరంతర పోరాటం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వరంగల్ మహానగరానికి కీలకమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వరద నీటి కాలువ, వాటర్ సప్లై తదితర అంశాలపై ప్రాథమిక సర్వే ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం 4,170 కోట్ల పరిపాలనపై ఆమోదం తెలిపింది. గ్రేటర్ వరంగల్లో అభివృద్ధిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కౌన్సిల్ స్వాగతించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో సమావేశాన్ని వాయిదా వేశారు.